ఇప్పటికీ మేము 10 సార్లు నిరసన చేస్తున్నాం సార్. సార్ వీళ్ళంటే 50 పిల్లలు సార్ వీళ్ళకి సార్ మాది బెస్ట్ అవైలబుల్ స్కూల్. మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెనుకబడిన వర్గాల వారిని. మాకు సీట్లని కార్పొరేట్ సీట్లని ఇచ్చిర్రు కార్పొరేట్ సీట్లు ఇచ్చిర్రు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం నుండి నిధులు రాక మీరు డబ్బులు కడితేనే మీ పిల్లలకు మాకు తిండి పెట్టే పరిస్థితి, మీరు డబ్బులు కడితేనే మేము చదువు చెప్తాము అనే పరిస్థితి సార్లకు కూడా వచ్చింది. వాళ్ళని కూడా చదువు చెప్పే వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మేము ఏమీ అనలేము, మా పిల్లల్ని ఇది చేసుకోలేము. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంది సార్? సమ్మర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అట్లనే జూన్ జూలై దాకా మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. అప్పుడు కూడా మేము తిండి పెట్టే పరిస్థితిలో లేమమ్మా, మమ్మల్ని మేము తిండి పెట్టే పరిస్థితిలో లేము అని అంటే అప్పుడు డబ్బులు కట్టి చేర్చుకున్నాం సార్. అప్పుడు కూడా ధర్నా చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఓ 1 monthలో మేము నిధులు విడుదల చేస్తాం పంపించండి అని చెప్పారు. అప్పుడు కూడా కలెక్టర్ దగ్గర ధర్నా చేసినాం, వచ్చినాం సార్. ఇప్పటి కూడా మా పిల్లలకు నిధులు లేవు. మా పిల్లల పరిస్థితి ఏంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా కానీ మా పిల్లల భవిష్యత్తుకు మంచి బాట వేయాలి, మా పిల్లల నిధులు వెంటనే విడుదల చేయాలి. కాకపోతే ఏంటంటే ఎవరి వర్గాల వారు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మంత్రులు కూడా అన్ని స్కూళ్లకు అంత ఇంత అమౌంట్ వచ్చింది, కానీ మా స్కూల్కు మాత్రం 2 years నుంచి అసలు అమౌంట్ అనేదే రాలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బిఎస్ కు కేటాయించినటువంటి నిధులు ఇవ్వకుండా ఈ పాఠశాల యాజమాన్యాన్ని మరియు మా పిల్లల తల్లిదండ్రులను మరి పిల్లల భవిష్యత్తు చాలా హీనంగా ఘోరంగా చేస్తున్నారు, గెలిచేసినట్టు చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును ఇటు పాఠశాల యాజమాన్యం ఆలోచించి పాపం 2 నెలలు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కూడా 2 సంవత్సరాల 2 నెలలు గడుస్తుంది, అయినా కూడా భరిస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా కూడా స్పందన లేదు. మన స్థానికంగా ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే మన శాఖ మంత్రి గారు ఏం స్పందన లేదు. వాళ్ళకి ఏమన్నంటే పొలిటికల్ అవే ఇవే తప్ప మా పిల్లలు మా భవిష్యత్తు అనేది మాకు నీరెత్తినట్టుంటున్నారు. తప్పనిసరి హెచ్చరిస్తున్నాం, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపు మా పిల్లల భవిష్యత్తును ఇక్కడనే వాళ్ళు అనుకుంటున్నారు, రోడ్డు దాకానే అనుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళ సీటు దాకా కూడా పోతుంది అని చెప్పి ఈ ముఖంగా నేను హెచ్చరిస్తా ఉన్నా గవర్నమెంట్ ని.